లార్డ్ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినట్టుగా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, కాబట్టి మీరు వారిని జయించున్నారు. మీలో ఉన్న వాని ద్వారా మీరు ఆ లోకంలో ఉన్న వారిని జయించున్నారు. జయించారు అంతేగా, భయం లేదన్నమాట. అవును ప్రభా, నువ్వు ఈ వాగ్దానం మాకు ఇచ్చావు. మేము ఈ లోకంలో ఉన్న వారిని జయించినట్టే. ఎందుకంటే బలవంతుడైన దేవుడు మాలో ఉన్నవాడు. ఆ బలవంతుడైన దేవుడు ఎదుటి వారి యొక్క బలాన్ని అణిచివేస్తాడు. మా శత్రువు యొక్క బలాన్ని అణిచివేసి మాకు విజయం ఇచ్చే దేవుడవు నీవే అని మనం నమ్మాలన్నమాట. మనం అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. అంత గొప్ప దేవుడు. దేవుడు మనతో అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయనకి ఏది అసాధ్యమైనది లేదు. కాబట్టి నీలో ఉన్న దేవుడు నీ జీవితంలో ఆయన ఏది అనుకుంటున్నాడో, ఏది జయించాలో అది జయించి నీకు తీరుతాడు, నీకు విజయాన్ని ఇస్తాడనమాట. కాబట్టి మనము మన శత్రువుని చూసి భయపడేవారిగా ఉండొద్దు, కానీ జీవం కలిగిన దేవుని ముందు ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అని దావీదు అన్న రీతిగా నువ్వు నేను జ్ఞానం కలిగి నిజంగానే ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా నా దేవుని ముందు మాత్రం తక్కువే. నువ్వు ఆ మాట నమ్మిన ఎడల దాని గొప్ప విజయాన్ని పొందుకుంటావన్నమాట. నీ యొక్క విశ్వాసాన్ని బట్టే దేవుడు నీలో కార్యం చేస్తూ ఉంటాడు. నిజమే, దావీదు యొక్క విజయం ఏదీ లేదు. ఆయన నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆయన ఈ గొలియాతు ఎంత గొప్పవాడైనా సరే నా దేవుని ముందు మాత్రం ఆయన మామూలు వ్యక్తి, ఆయన సామాన్యుడే, ఆయన బలహీనుడే అనుకున్నాడు. అందుకని ఆయన గెలిచాడు. ఆయన నమ్మకాన్ని బట్టి ఆయన గెలిచాడు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా నీ ముందు ఎంతటి యుద్ధం ఉన్నా సరే, నీ ముందు ఎంతటి వ్యతిరేకత ఉన్నా సరే, ఎంతగా నీ భర్త నిన్ను వ్యతిరేకిస్తున్నాడా, నీ బిడ్డలు నిన్ను వ్యతిరేకిస్తున్నారా, నీ కుటుంబం నిన్ను వ్యతిరేకిస్తుందా, లేకపోతే నీ ఉద్యోగంలో ఉన్న వారు నిన్ను వ్యతిరేకిస్తున్నారా, నీ ఇంటి ప్రక్కన వారి చుట్టూ వాళ్ళ బంధువులు నిన్ను అవమానంతో వ్యతిరేకిస్తున్నారా, యేసు నామంలో నీకంటే బలవంతుడు, నీలో ఉన్న వానికంటే బలవంతుడు ఎవరు లేరు. నీ శత్రువు నీకంటే బలహీనుడే. ఎందుకంటే నీలో ఉన్న దేవునిని బట్టి ఈరోజు నువ్వే విజయం సాధిస్తావు, ఆ వ్యక్తి విజయం సాధించడు అని దేవుడు స్పష్టంగా నీతో చెప్తున్నాడు. కాబట్టి ఆ విజయాన్ని బట్టి నువ్వు సంతోషించు, దేవుని నామాన్ని మహిమపరచు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు నువ్వు మాట్లాడిన మాటను బట్టి కృతజ్ఞతలు. అవును ప్రభా, మేము విజయం పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. ప్రభు నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన విజయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే దీన్ని నమ్ముతూ అయా తండ్రి విశ్వసిస్తున్నారు, అందరికీ అద్భుత కార్యం చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా దీవించండి, నేను ఆశీర్వదించండి. గొప్ప కార్యం వారి జీవితంలో చేసి మహిమ పొందుకొని ఆయన నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రభా నీ నామాన్ని ప్రభా ప్రకటిస్తూ ప్రభా ఇస్తే అయా తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నారు. అయా ఈ వాక్యాన్ని చూస్తున్నారు. వారందరి జీవితాలు గొప్ప కార్యములు, ఐశ్వర్యం, ఘనత, మంచి పేరు, ఖ్యాతి, దీర్ఘాయుష, ఆరోగ్యము, కాపుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.